హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు రాయలకి అభిషేకం చేద్దామనేసి అక్కడ తులసి లేదండి, ఎక్కడ చూసినా తులసి లేదు. మళ్ళీ అక్కడ పక్క తులసి చెట్టు ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. అక్కని పోయాలి, అక్క కొంచెం తులసి అక్క రాయరికి అంటే పాపం ఇచ్చారు. అందుకనేసి తులసి కడుతున్నాను. ఇదిగోండి హారాలన్నీ కట్టి పెట్టాను రాయరికి వేసేదానికి. కొన్ని రోజాల పూల్లో కట్టాను, అంటే బోడి పూలు ఉంటాయి కదా రోజాలు, అలాంటివి సూదిలో చేశాను. అభిషేకానికి పాలు, పెరుగు, కలశానికి ఆకులు ఒక్కలు, దేవుడి కాడ పెట్టేసి, టెంకాయ కొట్టడానికి పూలుండి మల్లెపూలు కొన్ని మిగిలిపోయాయి. మల్లెపూలు అమ్మడానికి తీసుకెళ్తాను కదా, కొన్ని మిగిలాయి అనమాట. అవి కట్టేద్దాము రాయరికి అని ఇంకా కడుతున్నాను. చాలా ముఖ్యమైనది ఏమంటే తులసి కదా, తులసి ఫస్ట్ కట్టేద్దాము అనేసి కడుతూ ఉన్నాను. ఏంటో రాఘవేంద్ర స్వామికి ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది నాకు. కానీ ఏ కష్టాలు లేకుండా ఉంటే అలాగా రాయరి పూజ చేసుకుని ఉండిపోతానండి. రాయరి పంటం చేరుకోవాలనే కోరిక నాకు. భగవంతుడి తోడు చెప్తాను, వేరే ఏ ఆలోచన రావట్లేదు. రాయరు 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 రాఘవేంద్ర స్వామి సేవ చేసుకోవాలన్న నా కోరిక. అది ఎప్పుడు నెరవేరుతుందో భగవంతుడు, నాకుండే కష్టాలన్నీ ఆయన ఎప్పుడు తీసుకొని తీర్పేస్తాడో అప్పుడు మఠంకి చేరుకోవాలా నేను. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి అంత గుర్తొస్తున్నాడు. ఆయనకి ఎంత చేసినా తక్కువే అండి. పొద్దున్న లేసి అంగడికి పోదాం అనుకున్నా, కానీ పోబుద్ధి కాల. ఎందుకు పూజ చేయాలా, రాయరికి అభిషేకం చేయాలా, తర్వాతే పోవాలా అన్నట్టుగా ఉంది. అందుకే పోను కాలేదు. స్నానం చేసుకున్నాను, వెళ్ళి అరటిపండ్లు ఆకులు వక్కలు అవి తీసుకొచ్చినాను. ఇప్పుడు రాయరికి అభిషేకానికి అన్నీ రెడీ చేస్తున్నాను. ఇంకా నేను మళ్ళీ అభిషేకం చేసేటప్పుడు నేను వీడియో చేయలేను, నాకంత ఫోన్ పట్టుకోవడానికి కానీ ఎవరు లేరు. అందుకే ఫోటో ఒకటే పెట్టి ఒక వీడియో వేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోస్ బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా రుణపడి ఉంటాను మీకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే ఇంకా ముందుకు తీసుకెళ్తారని, రాయర్ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.